జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారా అనేది ఒక పాయింట్. అంటే ఆ స్ట్రెస్ ఆయనకు గురవుతున్నారా, లేదంటే ఆ స్ట్రెస్ వచ్చిందా ఈ లిక్కర్ వ్యవహారంతో? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడారు లిక్కర్ వ్యవహారానికి సంబంధించి. ఆయన ఎందుకు ఇప్పటి వరకు డైరెక్ట్గా నేరుగా మాట్లాడలేదు విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారంటే, కాకపోతే అమ్ముడు పోయారు అని మాట్లాడడం, అలాంటి మాటలకి వాల్యూ ఏముంటుంది అనేది. విజయసాయి రెడ్డి గారు చూస్తే ఆయన బయట నేను చాలా నిజాయితీ పరుడు అని చెప్తా ఉంటారు, అసలు ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది అన్ని గతంలో ఆయన చెప్పిన మాటలు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెర్షన్ చూస్తే కంప్లీట్ రివర్స్గా అనిపించింది నిన్న. ఎలా చూడాలి? బేసిక్గా ఒకటే, విజయసాయి రెడ్డి ఆయన ఎక్కువ నమ్మాడు, విజయసాయి రెడ్డి ఏమో ఈయన ఎక్కువగా నమ్మలేదు. సింపుల్ లాజిక్ అంతే. విజయసాయి రెడ్డి ఆలోచన ఎట్టు ఉంటుందంటే, నా వల్లనే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం అయ్యాడు అనుకుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చినందువల్ల ఆయన ఎంపీ అయ్యాడు అనుకుంటాడు. ఎంపీగా సీట్ ఆయన ఇచ్చాడులే కానీ ప్రధానమంత్రి హోంమంత్రులతో డీలింగ్ నేను ఏర్పాటు చేసుకోగలిగినంతగా జగన్ వల్ల అవుద్దా అనుకుంటాడు ఈయన. జగన్ కూడా అక్కడ కూర్చుంటే ఇదే రేపో ఉంటుంది బేసిక్గా. ఒకటి ఏంటంటే, ఒక స్టేజ్కి పోయినప్పుడు ఒక ఇగో క్లాష్ ఉంటుంది. విజయసాయి రెడ్డి ఇగో క్లాష్ ఫీల్ అవుతున్నాడు ఆయన. ఏంటంటే పదవి ఇవ్వడం ఆపేయడం అదంతా అవమానం కింద ఫీల్ అవుతున్నాడు. అదే సందర్భంలో జగన్ చుట్టూ ఉన్నోళ్ళ వల్లనే